ఓకే. హాయ్ డార్లింగ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఏంటిదంటే 'విశ్వక్ సేన్' గారి 'లైలా' మూవీ అయితే రిలీజ్ అయిపోయిందనమాట. ఇప్పుడేనైతే చూసేసాననమాట మూవీ. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని తెలుసుకుందాం. ఓకేనా? 'విశ్వక్ సేన్' గారి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయిందో లేదో కూడా తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన 'విశ్వక్ సేన్' సోనూ మోడల్ అనమాట. సోనూ మోడల్‌కి ఒక ప్రాబ్లమ్ అయితే వస్తది. వచ్చిన తర్వాత ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేశారా లేదా? అసలు 'లైలా' ఎవరనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. చాలా అంటే చాలా సింపుల్ స్టోరీ అయితే తీసుకున్నారనమాట డైరెక్టర్ గారైతే. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ఫస్ట్ మనం ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే 'విశ్వక్ సేన్' గారైతే లేడీ గెటప్ అయితే వేస్తారనమాట. అది నాకైతే నచ్చింది. కొన్ని కొన్ని కామెడీ సీన్స్ కూడా నాకైతే నచ్చింది భయ్యా. ఇవే భయ్యా నాకైతే ప్లస్ పాయింట్స్ అయితే అనిపించిందనమాట. మైనస్ పాయింట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. మాట్లాడుకుందాం. స్టోరీ పెద్ద రాడ్ భయ్యా. టూ మచ్ అంటే టూ మచ్ రాడ్ అనమాట. అసలు ఇంట్రెస్టింగే ఉండదనమాట. అసలు ఎందుకు తీశారో తెలీదు 'విశ్వక్ సేన్' గారనమాట. అసలు ఇంట్రెస్టింగే ఉండదనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు. అక్కడ కొంచెం కామెడీ సీన్స్ వర్కౌట్ అయినా కూడా అంత క్రింజ్ క్రింజ్ కామెడీ సీన్స్ ఉంటాయన్నమాట మిగతా అంతా. అలాగే మనకైతే హీరోయిన్ అయితే ఎందుకుందో తెలీదు. ఆమెకైతే తెలుగు డబ్బింగ్ సరిగ్గా లేదు. అలాగే మనకైతే ఆమె లిప్ సింక్ ఒకటుంటది. చెప్పే విధానం ఇంకొకటుంటది. సాంగ్స్ కూడా ఏం బాగాలేదు భయ్య. అంతా మన కొరియోగ్రఫీ కూడా అంత చెండాలంగా అయితే ఉందనమాట. సాంగ్స్‌కి అసలు ప్లేస్‌మెంటే లేదు. అలాగే మనైతే విలన్స్ అయితే అసలు జోకర్ గాళ్ళు భయ్య విలన్స్ గారైతే. నిజంగా చెప్తున్నా జోకర్ గాళ్ళనమాట విలన్స్ అంతా. సొల్లు గార్చుకుంటూ కూర్చుంటారు. లైలా లైలా అనుకుంటా. అసలు ఆళ్ళు విలన్సా? లేకపోతే కమెడియన్సా? నాకు అర్థం కాలేదు భయ్య. మనకు మూవీ అంతా చాలా అంటే చాలా ల్యాగ్ ఫీలింగ్ అయితే ఉంటదనమాట. ఫస్ట్ హాఫ్ ఒక లెక్క అంటే సెకండ్ హాఫ్ ఇక దానమ్మ మొగుడు అని చెప్పుకోవాలి. అంత ల్యాగ్ ఫీలింగ్ అనిపిస్తదనమాట. ఇంట్రెస్టింగ్ అయితే అస్సలైతే ఉండదు. ఇంకా మనకైతే చాలా చాలా ప్రెడిక్టబుల్‌గా అయితే ఉంటదనమాట. నెక్స్ట్ సీన్ ఏమైతదో మనకి 30 గెస్ చేయొచ్చనమాట. అంత ప్రెడిక్టబుల్ అయితే ఉంటదనమాట మూవీ అంతా అయితే. అలాగే మనకైతే లైలాగా మనకైతే 'విశ్వక్ సేన్' గారైతే చేశారు. అసలు ఆయన చాలా బాగా చేయలేదని చెప్తా. సోను మోడల్ గాని లైలాగా అయితే లేడీ గెటప్ మనకు సూట్ అయినా కూడా యాక్టింగ్ మొత్తం అంతేం బాగాలేదనిపించింది. ఇక హీరోయిన్ అయితే మనకైతే దానికి అమ్మ మొగుడు అని చెప్పుకోవాలి. ఆమె అసలు ఎందుకుందో, ఏందో, ఆ డబ్బింగ్ ఏందో అసలు అర్థం కాలేదు. ఇక విలన్స్ గాలైతే ఇక ఎవ్వడు సక్కగా చేయలనిపించింది. మూవీలో మనకైతే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నా కూడా అది మనకైతే ఆర్టిఫిషియల్‌గా అయితే అనిపిస్తదనమాట. అసలు ఎమోషనల్ సీన్సే అసలు వర్కౌట్ కాలేదనిపించింది. ఇక లాజిక్స్ అంటారా, ఇక గొర్రెల లెక్క మనమైతే చూడాలనమాట. అసలు లాజిక్సే ఉండవనమాట మూవీలో అయితే. ఇక సినిమాటోగ్రఫీ కూడా నాకు అసలు నచ్చలేదు. అండ్ బీజీఎం కూడా ఈ అటు తిప్పి, ఇటు తిప్పి ఏదో కొట్టి పడేసిండనమాట. మనకు స్టోరీ కూడా మనకైతే రొటీన్ స్టోరీ అయితే తీసుకున్నారనమాట డైరెక్టర్ గారైతే. ఎప్పుడో 90స్ వచ్చే స్టోరీని మనకైతే తీశారనమాట. అలాగే మనకైతే ఈ ఫ్యామిలీతోటైతే అస్సలైతే చూడకండి భయ్ ఈ మూవీనైతే. కొంచెం 18+ కంటెంట్ అయితే ఉంటుందనమాట. ఫ్యామిలీతోటైతే అస్సలైతే చూడకండి. నేను రికమెండ్ చేసేది ఏంటిదిరా అంటే దేనికంటే మనకైతే 'మెకానిక్ రాక్' అయితే చాలా అంటే చాలా బావుంటది. అదే చెప్తా నేనైతే. మరి ఓవరాల్ ఎలా ఉందిరా భయ్ చూడొచ్చా? లేదా అంటే మీకు నచ్చితే మీరు చూడాలి. నేను మాత్రం అసలు రికమెండ్ అయితే చేయను. నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు భయ్య. ఇదే భయ్య నేను చెప్పాల్సిందైతే. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మీరు చూసేయండి. నేను అదే చెప్తా. ఇది భయ్య నా రివ్యూ అనమాట. మీకు నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. ఓకేనా? అండ్ మళ్ళా వేరే వాళ్ళతో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.